హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటెక్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం పాన్ కార్డ్‌కి సంబంధించిన అనేక డౌట్స్‌నైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నామండి. అసలు పాన్ కార్డ్ అంటే ఏమిటి? పాన్ కార్డ్ ఉండడం లాభమా? నష్టమా? పాన్ కార్డ్ యొక్క ఉపయోగాలేంటి? ఇటువంటి అనేక రకమైన సందేహాలు మన వ్యూవర్స్‌కి అదేవిధంగా మన ఏజెంట్స్‌కి కూడా అంటే పాన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉండడం అయితే జరిగిందండి. ఇవన్నీ క్లియర్ చేస్తూ ఈ వీడియోనైతే చేశామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మీకు పాన్ కార్డ్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుస్తదండి. ఈ పాన్ కార్డ్ అంటే పాన్ అంటేనే మనకి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇవ్వబడే ఒక పర్మనెంట్ అకౌంట్ నంబర్ అండి. ఈ నంబర్ ద్వారా మనకి అంటే పాన్ కార్డ్ ఉండడం లాభమా? నష్టమా? అంటే మనకి లేకపోవడమే నష్టం అని చెప్పాలి. ఉండడం వల్ల చాలా లాభాలైతే ఉన్నాయండి. చాలామందికేంటంటే పాన్ కార్డ్ తీసుకుంటే మాకు ట్యాక్స్‌లు పడతాయి. ఇటువంటి అంటే విలేజ్ లెవెల్స్‌లో కొంతమందికి తెలియక అలా అనుకుంటున్నారండి. అటువంటిదేమి ఉండదండి. ట్యాక్స్‌లు ఎప్పుడు అనేది మనం మనకొచ్చే ఇన్‌కమ్‌ని బట్టి మనం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తూ ఉంటాము. అప్పుడైతే మనకి ట్యాక్స్ అయితే పే చేయాల్సొస్తదండి. అదేవిధంగా బిజినెస్ లావాదేవీలు ఎవరైతే చేస్తా ఉంటారో వారు కూడా ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ అయితే చేయాల్సొస్తది. నార్మల్ పీపుల్ అయితే కాదండి. ఈ పాన్ కార్డ్ యొక్క ఉపయోగాలైతే చూసుకుంటే మీకు ఏదైనా ఒక బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లేదా మీరేదైనా లోన్ తీసుకోవాలన్నా, ఇంకా ఏదన్నా పర్చేజ్ అంటే 49,000 మించి మీరేదన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్‌లో పర్చేజ్ చేయాలన్నా కూడా మీకు ఈ పాన్ కార్డ్ అయితే కావాల్సొస్తదండి. లేదు మీరు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నారు. 49,000 మించి చేయాలన్నా గానీ, తీసుకోవాలన్నా గానీ కూడా పాన్ కార్డ్ అయితే కంపల్సరీ లింక్ అయితే అడుగుతారండి. ఈ పాన్ కార్డ్ లేకపోతే మీకు ఆ ట్రాన్సాక్షన్స్ అనేది చేయడం ఇబ్బందవుతది. మీరేదన్నా లోన్ తీసుకోవాలన్నా కూడా మీకు సిబిల్ అయితే చెక్ చేస్తారు కదండీ! అలా మీకు సిబిల్ చూడాలన్నా కూడా మీరు మీ రీపేమెంట్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మీకు ఆ సిబిల్‌లో అయితే తెలుస్తది. ఇటువంటియన్నీ కూడా మనకి పాన్ కార్డ్ నంబర్ ద్వారా అయితే చూస్తారండి. ఈ పాన్ ఉండడం అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటదండి. పాన్ కార్డ్‌లో ఎన్ని రకాలున్నాయి ఏంటి అని చూసుకుంటే, మనకి మైనర్ పాన్ కార్డ్స్ అయితే ఉన్నాయండి. ఎవరైతే 18 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళనైతే మైనర్ పాన్ కార్డ్స్ అని చెప్పి అంటాము. అదేవిధంగా 18+ వచ్చే వాళ్ళకైతే నార్మల్ పాన్ కార్డ్స్ వస్తాయి. అదేవిధంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకైతే వాళ్ళ ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద ఫర్మ్ పాన్ కార్డ్స్ అయితే తీసుకోవాలండి. అదేవిధంగా సొసైటీలు ఉంటాయి కదండీ! సొసైటీలు, ట్రస్ట్‌లు లేదా దేవాలయాలు ఇంకా ఇతరితర వాటిలకి కూడా వాటికి సంబంధించిన పాన్ కార్డ్స్ అయితే వాటిల ట్రాన్సాక్షన్ చూపించుకోవడం కోసం ఆ పాన్ కార్డ్స్ అయితే ఉంటాయండి. ఇలా పాన్ కార్డ్స్‌లో రకాలు కూడా ఉంటాయండి. అదేవిధంగా మీరు పాన్ కార్డ్స్ నార్మల్‌గా అప్లై చేయాలనుకుంటే మన ద్వారా పాన్ ఏజెన్సీ అయితే ఇవ్వబడుతుందండి. ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను చేశాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఆ వీడియో అయితే ఇస్తానండి. చూడండి. మీరు పాన్ ఏజెంట్‌గా మారాలంటే ఆ వీడియో చూసి మీరు పాన్ ఏజెన్సీ తీసుకొని మీరు కూడా ఓన్‌గా పాన్ కార్డ్ సెంటర్ అయితే స్టార్ట్ చేసుకొని పాన్ కార్డ్స్ అయితే చేయొచ్చండి. ఇప్పుడు చూసుకుంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారండి. లింక్ చేయడం ఎలాగో ఏంటి ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నానండి. ఇంకో 2 డేస్‌లో ఆ వీడియో కూడా వచ్చేస్తది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేయాలా? చేయకుంటే ఏం జరుగుతుంది అని జెప్పేసి అడుగుతున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేయకపోతేనండి మీకు మీ పాన్ అనేది ఇనాక్టివ్ అయ్యే స్టేటస్‌లోకెళ్ళిపోతదండి. ఆధార్ కార్డ్‌కి, పాన్ కార్డ్ లింక్ చేయకుంటే ఏం జరుగుతది అనుకుంటే, మీకు పాన్ అనేది ఇనాక్టివ్ స్టేటస్‌లోకెళ్ళి మీకేదైనా టీడీఎస్ కట్టేది 5% కట్టవలసింది. అంటే రూ. 5 కట్టవలసింది ఉంటే మీకు రూ. 20 కట్టవడం అయితే జరుగుతదండి. అది గూడా గమనించుకోవాలి. ఇంకా చాలా మందికైతే తెలియట్లేదండి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలన్న సంగతి. ఇది డిలే అవ్వడం వల్ల గవర్నమెంట్ వారేంటంటే రూ. 1000 లేట్ ఫైన్ అయితే వేయడం జరిగింది. ఈ లేట్ ఫైన్ అయితే పే చేసుకుంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే లింక్ అవ్వడం జరుగుతదండి. లింక్ అయ్యి మీకు యాక్టివ్ స్టేటస్‌లోకి అయితే వస్తది. ఇది లింక్ చేసే ప్రాసెస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తానండి. ఈ పాన్ కార్డ్ అంటే ఏంటి? ఫిజికల్ పాన్ కార్డ్‌కి, ఈ పాన్‌కి మధ్య తేడాలు ఏంటి అంటే, ఈ పాన్ కార్డ్ అంటే ఏంటంటే మనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటదండి. కొంతమంది ఈ ఫిల్లింగ్‌లో కూడా చేస్తున్నారు. అటువంటి కార్డ్స్ అనేవి మీకు ఓన్లీ పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే ఉంటది. ఫిజికల్ పాన్ అంటే మనకి కార్డ్ రూపంలో అయితే పోస్ట్ ద్వారా వస్తదండి. మనకి ఏదైనా వెరిఫికేషన్‌లో అంటే మనకి ఫిజికల్ పాన్ కూడా మ్యాండేట్‌గా కావాల్సొస్తదండి. చూపించాల్సొస్తది. మనకి గవర్నమెంట్ వారు ఇచ్చే ప్రూఫ్స్‌లో మనకి పాన్ కార్డ్ కూడా అడుగుతా ఉంటారండి. పాన్ కార్డ్ అనేది మనకి అలా వాలిడ్ ప్రూఫ్‌గా కూడా పనిచేస్తదండి. ఇంకా పాన్ కార్డ్‌కి సంబంధించిన ఎటువంటి సందేహాలు ఏమన్నా ఉన్నా గానీ మేమైతే నెక్స్ట్ వీడియోలో కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతదండి. ఇంకా మరిన్ని సర్వీసెస్ తెలుసుకోవడం కోసం మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తామండి. జాయిన్ అవ్వడం ద్వారా మరిన్ని సర్వీసెస్‌నైతే మీరు పొందవచ్చండి. అదేవిధంగా పాన్ సెంటర్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వారికి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఆ వీడియో కూడా పెడతానండి. ఆ వీడియో చూసి మీరు పాన్ సెంటర్‌నైతే తీసుకొని పాన్ ఏజెంట్‌గా కూడా వర్క్ అయితే చేసుకోవచ్చండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతర అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే ఇస్తాను. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తానండి.
వాటిని కూడా అయితే చూడండి. మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాము. మరిన్ని సర్వీసెస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.